Hi viewers, welcome to Inspire India Academy. మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరపున జూనియర్ లైన్మెన్ అటు ఎన్పిడిసిఎల్ మరియు ఎస్పిడిసిఎల్ రాబోయేటువంటి బ్యాచ్లకు ఆఫ్లైన్ క్లాసెస్ని మనము హనుమకొండ మరియు హైదరాబాద్ రెండు చోట్ల ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ని కూడా విద్యార్థులు మొన్నటిదాకా యూటిలైజ్ చేసుకున్నారు. మళ్ళీ చాలామంది ఆశావాద దృక్పథంతో సార్ ఇకనైనా మాకు ఒక ఆఫర్ పెడతారు అని ఉద్దేశంతో ఉన్న ఆస్పిరెంట్స్కి రేపటి నుండి అనగా గురువారం నుండి మీకు ఆన్లైన్ కోర్స్ యొక్క ఆఫర్ని మళ్ళీ నేను ప్రకటించడం జరుగుతుంది. ఈసారైనా పూర్తి స్థాయిలో ఆ యాప్ లోపల మీరు ఎప్పుడు తగ్గిస్తారు సార్ అని కామెంట్ పెట్టడం మర్చిపోండి. దయచేసి చదవడానికి ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ అయితే రాకుండా అయితే ఉండదు. నోటిఫికేషన్ వస్తుంది, వచ్చి తీరుతుంది. దీనికోసం మీరు రెండు చోట్ల ఆఫ్లైన్ క్లాసెస్ని తీసుకోవచ్చు. సార్ మేము డెమో వినొచ్చా అంట. ప్రతిరోజు కూడా డెమోనే. మన జీవితం కూడా ప్రతిరోజు కూడా డెమో లాంటిదే, డెమో పీస్ లాంటిదే. కంప్లీట్గా మీరు కనుక క్లాసెస్ వినాలనుకుంటే మీకు 2 రోజుల వరకు మేము పర్మిషన్ ఇస్తాం. 2 days వరకు ఫ్రీగా వచ్చి క్లాసెస్ని వినండి. విన్న తర్వాత మీకు ఏది సబాబైతే దాన్నే మీరు డిసైడ్ చేసుకోండి. పూర్తి స్థాయిలో అనాలసిస్ మెథడ్లో ప్రతిదీ కూడా ఒక గ్రాఫ్ మోడ్ని దృష్టిలో పెట్టుకొని, స్ట్రక్చర్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి పూర్తి సామర్థ్యం మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీకే ఉంది. 2018 టీఎస్ ఎన్పిడిసిఎల్, టీఎస్ ఎస్పిడిసిఎల్ నుంచి అంతకుముందు ఉన్నటువంటి నోటిఫికేషన్లు అయినా 2022, 2019, 2023 నోటిఫికేషన్లు అయినా మంచి రిజల్ట్ని మనం సాధించడం జరిగింది. మీరు సబ్జెక్టుని ఎంత డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే అంత డెప్త్గా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఈసారి నోటిఫికేషన్కి మీరు హైదరాబాద్లో కానీ హనుమకొండలో కానీ 2 చోట్ల క్లాసెస్ వినేవారు ఎవరైనా ఉన్నా సరే మీకు ఉచితంగా 4000 ప్రాక్టీస్ బిట్స్ని మేము ఇవ్వబోతున్నాం. ఇవి ఆషామాషి బిట్స్ కాదు. మేము క్లాస్ రూమ్ లోపల ఏ విధంగానైతే మేము రాపించినటువంటి బిట్స్ ఏమైతే ఉంటాయో ఆ బిట్స్ని అప్లికేషన్ మెథడ్లో విద్యార్థులకు తయారు చేసి మేము సిద్ధం చేయడం జరిగింది. దానికోసం మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు కూడా రెడీగా అండి. ఎన్పిడిసిఎల్లో కానీ ఎస్పిడిసిఎల్లో కానీ మనకు రాబోయేటువంటి నోటిఫికేషన్ ట్రాన్స్కోలో కానీ జూనియర్ లైన్మెన్ ఉద్యోగం సాధించాలంటే ఈసారి ఉన్నటువంటి ఆ కాంపిటీషన్కి తగ్గట్టుగా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇందులో ఏమాత్రం చేయకపోయినా కూడా మనం ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, మోసపూరితమైనటువంటి మాటలు చాలామంది చెప్తున్నారు. దానికోసం మీరు గుర్తుంచుకోండి. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల క్లాసెస్ రండి, నోట్స్ ఎలా ఉందో చూడండి, టాపిక్ని ఎంత డెప్త్గా మనకన్నా డెప్త్గా ఇంకెవరైనా చెప్తున్నారా లేదా అనేది క్లారిటీ చేసుకొని మీరు ఆ తర్వాతనే జాయిన్ కావాల్సిందిగా కోరడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు నేను తెలిపేది ఏంటండి అంటే ఈ యొక్క చిన్న స్టేట్మెంట్. దాంతోపాటుగా మన ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ను కూడా మీకోసం అందించడం జరుగుతుంది. ఈ టెక్స్ట్ బుక్ మీరు మారుమూల ఏ గ్రామంలో ఉన్నా కూడా మీకు ఇది జస్ట్ 350 రూపీస్కే మీకోసం ఇది అందించడం జరుగుతుంది. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా కంప్లీట్గా ఈ టెక్స్ట్ బుక్ని మీకోసం మేము అందించడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మిస్ చేసుకోకండి. ఇంకొక విషయం ఏంటంటే బుక్ని మనం తీసుకున్న తర్వాత దాన్ని ఒక ప్రాపర్గా చదివేటువంటి ప్రయత్నాన్ని మాత్రం చేయడం మాత్రం మరవకండి. ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్ చూస్తున్నారంటే ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్కి ఉండేటువంటి ఆ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయాలి, సీక్వెన్స్ నోట్స్ రాసుకుంటూ ఒక ఆర్డర్ని మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే 100% దాని మీద ఎఫర్ట్ పెట్టడానికి మీరు రెడీగా ఉంటారు. మీరు ఏ ప్రాబ్లం అయినా సరండి, ఏ మోడల్ అయినా సరండి, ఏ విధంగానైనా సరండి, ఏ విధంగా ఎంత డెప్త్ వరకు చెప్పాలో అంత డెప్త్ వరకు వీడియోస్ రెడీగా ఉన్నాయి. ఆఫ్లైన్ లోపల నేను దగ్గరుండి మరి మిమ్మల్ని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడం కోసం నేను 100% నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు వచ్చి చూస్తే అర్థమవుతుంది. దీంట్లో ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఆ వేరియేషన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ
క్లాసెస్ని సిద్ధం చేయడం జరిగింది, ఆఫ్లైన్ యొక్క టెస్ట్ సిరీస్లు రూపొందించడం జరిగింది, గ్రాండ్ టెస్టులను సిద్ధం చేసుకోవడం జరిగింది. రండి, వినండి, నిర్ణయం తీసుకోండి, ఉద్యోగంతో బయలుదేరండి. ఇది నా యొక్క కాన్సెప్ట్. ఓకే, సరే, ఈరోజు ఒక సరికొత్తమైనటువంటి టాపిక్తో మనం ముందుకెళ్దాం. నెంబర్ 1, డీసీలో డీసీ జనరేటర్ ఉంటుంది, డీసీ మోటార్ ఉంటుందండి. ఈ రెండింటిని కలిపి డీసీ మిషన్స్గా పిలుస్తారు, మనందరికీ తెలిసిన విషయమే. ఆ డీసీ జనరేటర్ని కనుక మనం నేర్చుకున్నట్లయితే డీసీ మెషిన్స్ అనేవి చాలా ఈజీ అయిపోయినట్టు, అంటే మోటార్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి. అది సిరీస్ కావచ్చు, షంట్ కావచ్చు, కాంపౌండ్ కావచ్చు, వేర్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా సరే మనం ఈజీగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి గాను ఒక చిన్న వీడియో మనకేంటండి అంటే, ఎలక్ట్రికల్ ఇన్పుట్ని మనం అందించినప్పుడు మెకానికల్ అవుట్పుట్ కనుక వచ్చినట్లయితే దానిని మనం ఏమని పిలుస్తామండి? డీసీ మోటార్గా పిలుస్తాం. అంటే ఎలక్ట్రికల్ ఇన్పుట్ని ఇచ్చినప్పుడు మెకానికల్ అవుట్పుట్ అనేది రావాలి. అంటే ఇక్కడ ఈ మెకానికల్ అవుట్పుట్ని మనము హార్స్ పవర్లో ఫైండ్ అవుట్ చేస్తామండి. 1 హార్స్ పవర్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగితే 1 హార్స్ పవర్ ఈక్వల్స్ టు 746 వాట్స్ అండి. 746 వాట్స్కి 1 హార్స్ పవర్ అనేది సమానంగా ఉంటుంది. కాబట్టి హార్స్ పవర్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ద నెక్స్ట్, ఇందులో సాధారణంగా క్వశ్చన్స్ ఎలా పడతాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్, వోల్టేజ్ అనేది లెస్సన్లో బ్యాక్ ఈఎంఎఫ్ కనుక పరిగణించబడ్డట్లయితే దాన్ని మోటార్గా పిలుస్తారండి, మోటార్గా పిలుస్తారు. అలానే జనరేటెడ్ ఈఎంఎఫ్ విలువ అనేది ఎక్కువగా ఉండి వోల్టేజ్ వి విలువ కనుక తక్కువగా ఉంటే దానిని మనం జనరేటర్గా పిలుస్తాం, జనరేటర్గా పిలుస్తాం. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే జనరేటర్ అనేది మనకి మెకానికల్ ఇన్పుట్ తీసుకొని ఎలక్ట్రికల్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరాన్ని ఏమని పిలుస్తామండి అంటే మోటార్గా మనం చదువుకోవడం జరుగుతుంది. ఇటువంటి డీసీ మోటార్లు మనకు జనరేటర్లు అయితేనేమో ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్, కుడి చేతి నిబంధన ప్రకారం పనిచేస్తే మోటార్లు అయితేనేమో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఎడమ చేతి నిబంధన ప్రకారం అవి పనిచేయడం జరుగుతుంది. అంటే ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధనలు ఉంటాయి, మరి ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధనలు కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధనలను బట్టి మోటార్ పనిచేస్తుంది, కుడి చేతి నిబంధనలను బట్టి జనరేటర్ పనిచేస్తుంది. కాబట్టి దీన్ని కూజా అని గుర్తుపెట్టుకో, దీనికి నీకు గుర్తు లేకపోతే ఏమో అని గుర్తుపెట్టుకో, ఎడమ చేయి మోటార్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇటువంటి డీసీ మోటార్స్ అనేవి ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ మరియు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అయితే మనకు రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం జనరేటర్ పనిచేస్తే, లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం మోటార్ పనిచేస్తే దానిలో డైరెక్షన్ని మనం చూస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ లోపల చూస్తే మనకి బొటన వేలు అనేది చూస్తే కండక్టెన్స్ని చూపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ చూపుడు వేలు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని చూపిస్తూ ఉంటుంది, డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని చూపిస్తూ ఉంటుంది, కండక్టెన్స్ని కూడా చూపిస్తూ ఉంటుంది. మధ్య వేలు అనేది కరెంట్ యొక్క డైరెక్షన్ లేదా కండక్టెన్స్ విలువను చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు కుడి చేతి నియమమైన ఎడమ చేతి నియమమైన రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఇదేమో మనం చూసినట్లయితే ఫోర్స్ అనేది అవుట్లో ఉంటే అది మనకి మోటార్గా పిలుస్తాం, ఫోర్స్ కనుక ఇన్లో ఉంటే లోపల వైపు కనుక యారో మార్క్ చూపించినట్లయితే దాన్ని జనరేటర్గా మనం పిలుచుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ డీసీ మోటార్స్కి సంబంధించిన చిన్న ఎక్స్ప్లెనేషన్. ఈ డీసీ మోటార్లని మనం ఒకసారి పరిశీలిస్తే డీసీ జనరేటర్ ఏ విధమైన కన్స్ట్రక్షన్లో ఉంటుందో డీసీ మోటార్ కూడా అదే రకమైనటువంటి నిర్మాణంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే డీసీ జనరేటర్ లోపల మనకు కనిపించేది డీసీ మోటార్లో ఉంటుంది. ఒక డీసీ మోటార్ని నువ్వు ఎలా గుర్తిస్తావు అని అంటే కమ్యుటేటర్ ఆధారంగా మనం డీసీ మోటార్ని గుర్తిస్తామండి. కమ్యుటేటర్ ఆధారంగా డీసీ మోటార్ని మనం గుర్తించుకోవడం జరుగుతుంది. అంటే కమ్యుటేటర్ యొక్క సిగ్మెంట్స్ని బట్టి అది డీసీ మోటారా ఏసీ మోటారా అని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలో మనం చూసినట్లయితే ఇందులోపట
ఇవి నార్త్ పోల్ సౌత్ పోల్గా ఉన్నటువంటి వీటిని ఫీల్డ్ అని అంటాం. ఈ ఫీల్డ్ అనేవి ఫీల్డ్ పోల్స్ని కలిగి ఉంటాయి లేదా ఫీల్డ్ కాయిల్స్ని కలిగి ఉంటాయి. వీటిని ఈ భాగాలని మనం పోల్స్ అని పిలుస్తామండి. పోల్స్ అని పిలుస్తాం. ఈ పోల్స్ పైన ఉండేటువంటిగో ఇలా అర్ధచంద్రాకృతిలో ఉన్నటువంటి ఈ నిర్మాణాలని పోల్ షూ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ ఫీల్డ్ యొక్క ఎగ్జైటేషన్ కారణంగా మనకి ఇక్కడ ఆర్మేచర్లో వచ్చేటువంటి ఎయిర్ గ్యాప్ కారణంగా ఆర్మేచర్ని తిప్పినప్పుడు ఆర్మేచర్ అనేది రొటేషనల్ భాగం కాబట్టి ఆ రొటేషనల్ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే టార్క్ అని పిలుస్తామండి. అంటే ఇక్కడ డీసీ జనరేటర్ అయినా డీసీ మోటార్ అయినా ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఫీల్డ్ యొక్క ఉద్రిక్త స్థితి వల్ల మనకి ఆర్మేచర్ అనేది టార్క్ని భరించే విధంగా తిరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆర్మేచర్ అనేది మోటార్లో రోటర్తో సమానంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఆర్మేచర్ అనేది మోటార్లో రోటర్తో సమానంగా ఉన్నటువంటి భాగంగా పిలుస్తాం. ఈ పోల్స్కి మధ్యలో ఉన్నటువంటి వాటిని ఇంటర్ పోల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ పోల్స్కి మధ్య ఉన్న వాటిని ఇంటర్ పోల్స్గా మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దీని మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం షాఫ్ట్ అని పిలుస్తాం. షాఫ్ట్ కూడా ప్రత్యేకమైనటువంటి టార్క్ విలువను కలిగి ఉంటుంది. ఆ టార్క్నే మనం షాఫ్ట్ టార్క్ అని మనం పిలుస్తూ ఉంటాం. దాంతో పాటుగా మనం ఇక్కడ చూస్తే ఆర్మేచర్కి మరియు షాఫ్ట్కి మధ్యలో వచ్చేటువంటి లాసెస్ ఆఫ్ ది టార్క్ అని పిలుస్తాం. అంటే ఈ విధంగా ఒక మోటార్ అనేది అది పని చేయాలి అంటే ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం టార్క్ను బట్టి పనిచేస్తుంది. అంటే టార్క్ ఈజ్ నథింగ్ బట్ లోడ్గా మనం పిలుస్తాం. అంటే లోడ్ పెరిగితే టార్క్ పెరుగుతుంది, లోడ్ తగ్గితే టార్క్ తగ్గుతుంది. అంటే ఆ మోటార్లు లో స్పీడ్లో ఉంటే టార్క్ని ఎక్కువగా భరిస్తాయి, హై స్పీడ్లో ఉంటే టార్క్ని తక్కువగా భరిస్తాయి అనేటువంటి అంశాలను మనం చూసుకోవాలి. ఇదంతా చిన్న బేసిక్స్ అండి. ఇవన్నీ ఈ పరిజ్ఞానాన్ని మనం డైరెక్ట్గా మనం ఆన్లైన్లో దీన్ని డీటెయిల్ ఆఫ్ స్టడీ ఉంటుంది. దాంతోపాటుగా ఆఫ్లైన్ లోపల దీనికి చాలా టైం పడుతుంది. మనం ఫస్ట్ దీంట్లో ఏమేం క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, దీని థియరీని ఎలా చదవాలి, ఆ థియరీని మనం చెప్పిన తర్వాత దానికి సంబంధించి నోట్స్ రాపించాక దాని మీద మనం ప్రాక్టీస్ బిట్లను చేపిస్తూ ఉంటాం. ఇది ఒక ప్రాసెస్. దీనిలోపల మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భాగాన్ని యోక్ అంటారు, ఈ భాగాన్ని పోల్స్ అంటారు, ఈ పోల్స్ లోపల ఈ భాగాన్ని ఆర్మేచర్ అంటారు, ఈ యొక్క పోల్ షూకి మరియు ఈ ఆర్మేచర్కి మధ్యలో ఉన్న భాగాన్ని ఎయిర్ గ్యాప్ అంటారు. దీంతో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. సాధారణంగా ఇంకొక ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా అడిగాడు. ఏమని అడిగాడు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీసీ జనరేటర్ ఒక డీసీ మోటార్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు డీసీ జనరేటర్ 250 వోల్ట్స్ వద్ద సప్లైని డీసీ మోటార్కి అందించడం జరిగింది అని అడిగాడు. అంటే ఇక్కడ భవిష్యత్తులో 2019 ఎస్పీడీసీలో వచ్చినటువంటి ప్రశ్న. దీనిలో జనరేటర్ అనేది 1200 ఆర్పిఎంతో ఉన్నప్పుడు మోటార్ అనేది 1200 ఆర్పిఎం కన్నా తక్కువ తిరుగుతూ ఉంటుంది అనేటువంటి ఈ పాయింట్ని మనం గ్రహించుకోవాలి. ఎందుకండి అంటే ఇది సమానమైన వోల్టేజ్ ఉన్నప్పుడు సమానమైనటువంటి ఆర్పిఎం ఉండవలసిన అవసరం అనేది లేదు. రెండో విషయం చూడండి, జనరేటర్లో సింక్రోనస్ వేగం అనేది మనకి తక్కువ ఉంటుంది, రోటర్ వేగం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి రోటర్ వేగం ఇందులో ఎక్కువ ఉంటే, అదే మోటార్ విషయానికి వస్తే సింక్రోనస్ వేగం అనేది ఎక్కువ ఉండి రోటర్ వేగం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ తక్కువ ఉన్నటువంటి విలువ 1200 ఆర్పిఎం కన్నా తక్కువ అని చూస్తాం. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్కు తగ్గట్టుగా మనం సమాధానం ఎలా చేయాలి, గతంలో క్వశ్చన్ ఎలా వచ్చింది, ఆ క్వశ్చన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి అనేటువంటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరుగుతుంటుంది. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, మనం ఎలా ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలనే విషయాన్ని మనం చూస్తే సరిపోతుంది. దీంట్లో 2 పోల్స్ మధ్య ఉన్నటువంటి ఎగ్జైటేషన్ ఒకసారి పరిశీలిస్తే ఇదేమో సౌత్ పోల్,
ఇదేమో నార్త్ పోల్. ఎప్పుడైనా సరే నార్త్ పోల్ నుంచి వచ్చినటువంటి ఈ ఎగ్జైటేషన్ అనేది ఈ ఆర్మేచర్ని తిప్పినప్పుడు మళ్ళీ సౌత్ పోల్ ద్వారా బయటకు నిష్క్రమించడం జరుగుతుంది, అంటే బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనకి బ్రషెస్లో కరెంట్ ఇన్ ఉంటుంది, బ్రషెస్లో మనకి అవుట్ ఉంటుంది. దీనిలో ఫీల్డ్ అనేది డైరెక్షన్ చూస్తే ఫీల్డ్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ మనం ఇలా చూసినట్లయితే ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ దానికి 90 డిగ్రీస్ ఆఫ్ కోణంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రొడ్యూసింగ్ ఆఫ్ టార్క్ అనేది ఎలా ఉంటుందండి అంటే మనకి ఈ భాగం నుంచి ఈ భాగం వైపు మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు ఒకసారి ఫీల్డ్ ఎగ్జైటేషన్ అనేది ఎందులో సంభవించిందంటే నార్త్లోంచి సంభవించినప్పుడు ఆ నార్త్లో జరిగినటువంటి ఎగ్జైటేషన్ యొక్క ఆ ఫ్లక్స్ అనేది మనకి ఆర్మేచర్ని తిప్పడం ద్వారా ఆర్మేచర్ అనేది తిరగడం ద్వారా ఆర్మేచర్ అనేది టార్క్ను భరిస్తుంది. దీన్నే ఆర్మేచర్ టార్క్గా మనం పిలుస్తూ ఉంటాం. ఆర్మేచర్ టార్క్ యొక్క విలువలు ఎలా ఉంటాయి, అసలు మోటార్ టార్క్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లో మనం బాగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్మేచర్లో ఉండేటువంటి ఈ స్లాట్స్ అనేవి మనకి పూర్తిగా మనం పరిశీలించినప్పుడు ఈ స్లాట్స్ కాపర్ కండక్టర్లతో కూడుకొని ఉండే విధంగా ఉంటాయి. దీని లోపల మనం చూసినట్లయితే ఇదేంటండి నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఫీల్డ్ ఎగ్జైటేషన్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది DC మోటార్ యొక్క ఒక టార్క్ యొక్క ప్రొడక్షన్. ఈ టార్క్ అంటే ఏంటి, అసలు టార్క్ లోపల ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతాడు, ఆ టార్క్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా పడే అవకాశం ఉందో ఇప్పుడు మనం చూద్దాం. టార్క్ని టీతో సూచిస్తారు. టార్క్ టీ ఈక్వల్స్ ఏంటండి F ఇంటూ ఆర్గా పిలుస్తారు. అంటే బలము ఇంటూ వ్యాసార్థంగా పిలుస్తారు, వ్యాసార్థముగా పిలుస్తారు. ఈ టార్క్ అనేది ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆర్మేచర్ టార్క్, ఆర్మేచర్ టార్క్. రెండవది మనం పరిశీలించినట్లయితే షాఫ్ట్ టార్క్, షాఫ్ట్ టార్క్గా పిలుస్తారు. 3 లాసెస్ ఆఫ్ ది టార్క్, అంటే టార్క్ వల్ల కలిగే నష్టాలు, అంటే టార్క్ యొక్క నష్టాలు, లాసెస్ ఆఫ్ టార్క్. అంటే ఈ 3 రకాలైనటువంటి టార్కుల గురించి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. దీని మీద ప్రాక్టీస్ బిట్లు కూడా చేయాలి. క్వశ్చన్ పేపర్ని మనం అనాలిసిస్ని ముందే చేయవలసి ఉంటుంది. దీనిలో ఏ విధంగా అడుగుతాడు, ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి, ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయని ఈజీ మెథడ్లో ఎలా చేయాలనే విషయాన్ని చూసుకోవాలి. నెక్స్ట్ ఈ టార్క్లో మనం ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడు ఒక రోటర్గా ఇలా తిరుగుతుంది. ఆ రోటర్ యొక్క షాఫ్ట్ కూడా ఇలానే తిరిగింది అనుకోండి. అంటే ఇప్పుడు నీకు ఈ భాగాన్ని మనం ఏమంటామంటే భ్రమణ వేగము అంటాం, అంటే భ్రమణము అంటాం. భ్రమణము చెందినది అంటే దీనికి ఉండే వేగాన్ని కోణీయ వేగము అంటారు. ఏమంటారండి? కోణీయ వేగం, లేదా దీన్ని ఇంగ్లీష్లో యాంగులర్ స్పీడ్ అని పిలుస్తారు. యాంగులర్ స్పీడ్. యాంగులర్ స్పీడ్ని ఎప్పుడైనా సరే ఒమేగాతో సూచిస్తారు, ఒమేగాతో సూచిస్తారు. ఒమేగా ఈక్వల్స్ ఎంతండి 2πn/60 అనేటువంటి విలువ. 2πn/60 చూస్తారు. దీనికి ప్రమాణాలు వచ్చేసి రేడియస్ పర్ సెకండ్, రేడియస్ పర్ సెకండ్గా మనం చూస్తాం. అంటే యాంగులర్ స్పీడ్ అనేది మనకు ఒమేగా అంటాం. ఒమేగా ఈక్వల్స్ టు 2πn/60. ఎలా ఉంటుంది? ఒక నిర్ణీతమైనటువంటి సెంటర్ని ఆధారంగా చేసుకొని రొటేషన్ చూపే ప్రతి ఒక్కదానికి దీనికి కనిపిస్తూ ఉంటుంది. దీనిలో మనం ఒకసారి చూసినట్లయితే దీనిలో ప్రముఖంగా మనకు కనిపించేది ఏంటండి అంటే వాట్ ఈజ్ వర్క్. అంటే వర్క్ అంటే ఏంటి? పని. అంటే ఏదైనా ఒక ఆర్మేచర్ అనేది రొటేషనల్ని చూపిన తర్వాత అది చూపించేటువంటి పని. పని ఈక్వల్స్ ఏమొస్తుందండి? వర్క్ అంటే F/S అంటాం మనం ఫిజిక్స్ పరంగా అయితే. ఫిజిక్స్ పరంగానైతే F/Sగా పిలుస్తాం. ఇందులో S అంటే ఏమిటి అంటే 1 రెవల్యూషన్, అంటే ఒక భ్రమణము పూర్తి చేయడానికి పట్టేటువంటి
పూర్తి స్థాయి వ్యాసార్థము అంటాం రేడియస్గా. అంటే ఇక్కడ ఏమొస్తుంది ఎఫ్ ఇంటూ రేడియస్ అంటే 2πrతో సూచిస్తారు. అంటే డబ్ల్యూ ఈక్వల్స్ టు 2πrfకి సమానంగా ఉంటుంది. అంటే పని దేనిలో మనకు మోటార్ యొక్క ఆర్మేచర్ తిరిగినటువంటి స్పీడ్ ఎంత ఉంటుందండి 2πrfకి సమానంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఇంకా మనం ఏమంటాం పవర్ పరంగా క్యాలిక్యులేట్ చేస్తాం. అసలు పవర్ అంటే ఏంటి? పవర్ ఈక్వల్స్ టు W/T. అంటే ఒక ప్రమాణ కాలంలో జరిగినటువంటి పనిని మనం పవర్గా చూపిస్తాం. కొంతమంది ఉంటారు 5 సెకండ్లలో 10 కిలోమీటర్లు పరిగెత్తారనుకో, ఇంకొక అతను 2 సెకండ్లలో 10 కిలోమీటర్లు పరిగెత్తితే ఈ 2 సెకండ్ల కాలం అనేది తగ్గింది, పని సేమ్ జరిగింది కాబట్టి దాన్ని మనం పవర్ అంటాం. దాన్ని సామర్థ్యంగా మనం పిలుస్తాం. దీని పరంగా మనం చూస్తే పవర్ P ఈక్వల్స్ ఏంటిది W/Tగా చూస్తాం కాబట్టి డబ్ల్యూ అంటే ఏమొస్తుంది ఇక్కడ W ఈక్వల్స్ టు 2πrf. W ఈక్వల్స్ టు 2πrf బై n అంటే ఏంటండి అంటే 60/nగా చూస్తాం. అంటే T అంటే ఏంటిది టైం కదా, టైం అంటే 60 సెకండ్స్లో జరిగినటువంటి భ్రమణాలు రెజల్యూషన్స్గా పరిగణలోకి తీసుకుంటే అప్పుడు పవర్ని ఏమంటారండి 2πrfn/60గా మనం పరిగణించుకోవడం జరుగుతూ ఉంటుంది. 60గా పరిగణించుకోవడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మనం చూస్తే ఈ యొక్క FR అంటే ఏంటి ఇక్కడ మనకు టార్క్ కాబట్టి అప్పుడు ఏమొస్తుందండి 2πTN/60 విలువతో చూపిస్తారు. N అంటే స్పీడ్, T అంటే టార్క్, పై అంటే 3.14 అనే వాల్యూతోని మనం పవర్ యొక్క రేట్ని మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏం జరుగుతుంది ఫైనల్గా అంటే పవర్ బ్యాలెన్స్ జరుగుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ లేదా పవర్ యొక్క బ్యాలెన్స్ మనం చేసినప్పుడు దీంట్లో ఒకసారి చూస్తే 2πTN/60 ఈక్వల్స్ టు EB ఇంటూ IAగా మనం రాస్తాం. వాస్తవానికి మోటార్లోని EB యొక్క సూత్రం ఏంటి? EB ఈక్వల్స్ టు π ఇంటూ Z ఇంటూ N/60 ఇంటూ P/Aగా మనం రాయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం బ్యాలెన్స్ చేసామనుకో ఎంత వస్తుందండి 2πTN/60 ఈజ్ ఈక్వల్డ్ π ఇంటూ Z ఇంటూ N ఇంటూ 60 ఇంటూ P/Aగా మనం చూస్తాం. అందులో మనకు కామన్గా ఉన్నటువంటి వర్డ్స్ని మనం ఒక్కొక్కసారి పరిశీలించుకోవాలి. 60 అయిపోయిందండి. n వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏమైనా ఉన్నాయా? పోయేటి ఏమీ లేవు కాబట్టి అప్పుడు మనం టార్క్ T ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తాం π ఇంటూ Z ఇంటూ P/A. ఇంకొకటి మర్చిపోయాం, ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ వస్తుంది, ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ కూడా వస్తుంది IA కాబట్టి ఇక్కడ IA అని రాస్తాం. మిగిలింది ఏంటిది 2π కాబట్టి ఈ 2π అటు వెళ్తే ఏమవుతుంది ఇక్కడ 1/2π వస్తుందండి. దీన్ని మనం టార్క్ని ఎప్పుడైనా MKS మెథడ్లో న్యూటన్ మీటర్స్తో చూపిస్తాం. అది కనుక CGS మెథడ్ అయితే డైన్ సెంటీమీటర్స్లో చూపిస్తాం. ఈ 1/2πని మనం క్యాలిక్యులేట్ చేస్తే క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్డ్ 1/2π అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3.14 ఇంటూ π ఇంటూ Z ఇంటూ IA ఇంటూ P/A అనేది మనం రాసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.159 ఇంటూ π ఇంటూ Z ఇంటూ IA ఇంటూ P/A న్యూటన్ మీటర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది టార్క్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్. ఇందులో π అంటే ఫ్లక్స్ అండి, Z అంటే మనకి నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అండి, IA అంటే ఆర్మేచర్ కండక్టర్స్ అండి, P అంటే పోల్స్, A అంటే ఫ్లక్స్ యొక్క దారుల యొక్క సంఖ్య. ఇంత సింపుల్ చూడండి. దీన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒకసారి పైని క్యాలిక్యులేట్ చేయాలి ప్రాబ్లమ్స్, జెడ్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్మేచర్ కరెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి, నెంబర్ ఆఫ్ పోల్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడే దాని మీద మనకి ఎఫర్ట్ అనేది వస్తుంది. అంత ఈజీగా అయితే రాదు.
కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన అప్లికేషన్స్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. టార్క్ అనున్నది DC మోటార్లో ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఈ పాయింట్స్ని. టార్క్ అనున్నది మనకు DC మోటార్లో ఒకటి, నెంబర్ 1 ఆర్మేచర్ టార్క్. సాధారణంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. జాగ్రత్త, ఆర్మేచర్ టార్క్. రెండవ విషయం, దీంతో పాటుగా షాఫ్ట్ టార్క్. షాఫ్ట్ టార్క్ దీనిని TSH అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? TSH. నెక్స్ట్ లాసెస్ ఆఫ్ టార్క్. టార్క్ యొక్క నష్టాలు అంటే టార్క్ యొక్క లాసెస్ దేని వల్ల వస్తున్నాయి, దేన్ని పరిగణలోకి తీసుకొని మనం చేయవలసి ఉంటుంది అనే విషయాన్ని మనం చూడాలి. నెంబర్ 1 ఆర్మేచర్ టార్క్ని TA సూచిస్తారు. షాఫ్ట్ టార్క్ని TSHతో సూచిస్తారు. మనము ఇక్కడ షాఫ్ట్ అనే రాసుకోండి, ఎందుకంటే SH అంటే మళ్ళీ మనకు ఒక అలవాటు ఉంటుంది. షంట్ ఫీల్డ్ అని ఒక అలవాటు ఉంటుంది, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారండి? టోటల్ లాసెస్ ఆఫ్ ది టార్క్. ఈ టోటల్ లాస్ ఆఫ్ ది టార్క్ దేనిపైన ఉంటాయండి అంటే, టోటల్ లాస్ ఆఫ్ ది టార్క్స్ అనేవి ఆర్మేచర్ టార్క్ని మరియు షంట్ ఫీల్డ్ టార్క్ని తీసేస్తే వచ్చే నష్టాలు. ఆ రెండింటి మధ్య చూస్తే వస్తాయి. ఆర్మేచర్ అసలు వాస్తవానికి టార్క్ అంటే ఏంటిది? మనకు మెయిన్గా ప్రధానంగా సూత్రం టార్క్ T = 0.159 into pi into Z into ఆర్మేచర్ కరెంట్ ఇంటూ పోల్స్ సంఖ్య P/A న్యూటన్ మీటర్స్గా చూస్తాం. దీంట్లో మన ఆర్మేచర్ టార్క్ అంటే TA = 60/2π ఇంటూ బ్యాక్ EMF ఇంటూ ఆర్మేచర్ కరెంట్ బై స్పీడ్గా మనం చూస్తాం. దీంట్లో మనం పరిశీలించినప్పుడు మనకు TA = 60/2 ఇంటూ 3.14 కదా, ఇంటూ EB ఇంటూ IA/Nగా మనం పరిశీలించినప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు డైరెక్ట్గా వచ్చే కాన్స్టెంట్ వాల్యూ ఒకసారి చేసుకుంటే ఊకే గుర్తుంటుంది, అది మారే విలువ కాదు కదా. 9.55 ఇంటూ EB ఇంటూ IA/Nగా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఆర్మేచర్ టార్క్ అంటారు. మరి వాట్ అబౌట్ షాఫ్ట్ టార్క్? షాఫ్ట్ టార్క్ అంటే ఏమిటి? షాఫ్ట్ టార్క్ ఈక్వల్స్ టు టార్క్ గ్రాస్ వాల్యూ మైనస్ టార్క్ యొక్క ఐరన్ అండ్ ఫ్రాక్షనల్ లాసెస్ వస్తాయి, లేదా ఫ్రిక్షనల్ లాసెస్ అంటే ఘర్షణ కారణంగా వచ్చే నష్టాలను మనం ఇందులో చూడడం జరుగుతుంది. దీంట్లో మనం చూసినప్పుడు ఈ రెండింటి మధ్యలో అంటే ఏమవుతుంది, ఇక్కడ షాఫ్ట్ తర్వాత మనకు గ్రాస్ మరియు ఐరన్ లాసెస్ పోతే దాన్ని మనం దేనిగా పరిగణిస్తామండి? అవుట్పుట్గా పరిగణిస్తాం. ఏ పుట్గా పరిగణిస్తామండి? అవుట్పుట్గా పరిగణిస్తాం. అవుట్పుట్ విలువ పరంగా మనకు వచ్చే సూత్రం ఏంటి? మళ్ళీ ఇక్కడ 60/2πN అంటాం, Nగా రాస్తాం. 60/2π అంటే మళ్ళీ మనకి 9.55 ఇంటూ అవుట్పుట్ బై Nకి సమానంగా ఉంటుంది. ఇది షాఫ్ట్ టార్క్గా పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తారండి? షాఫ్ట్ టార్క్గా పిలుస్తారు. నెక్స్ట్ లాసెస్ ఆఫ్ ది టార్క్ మనం పరిశీలించినట్లయితే, అంటే ఏ రకమైనటువంటి లాసెస్ అయినా సరే మనం దాన్ని పరిశీలించినట్లయితే ఆర్మేచర్ టార్క్ మరియు షాఫ్ట్ టార్క్ నుంచి తీసేస్తే వచ్చేటి లాసెస్ యొక్క టార్క్గా మనం చూడడం జరుగుతుంది. దీనిలో మనం ఒకసారి చూస్తే T లాసెస్ ఈక్వల్స్ టు ఆర్మేచర్ టార్క్ అంటే ఎంత వస్తుందండి? 9.55 EB ఇంటూ IA/N. షాఫ్ట్ టార్క్ అయితేనేమో మళ్ళీ మైనస్ 9.55 ఇంటూ అవుట్పుట్ బై Nకి సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మొత్తానికి మనం చూసినట్లయితే దీంట్లో మెయిన్ రీజన్
టార్క్ టీ లాస్ ఈక్వల్స్ టు 9.5 అనేది ఒకసారి చూస్తే కామన్ దిద్దాం. 9.55/n మనం రాసుకుంటే, రెండో విషయం ఏంటి ఇక్కడ, ఈబి ఇంటూ ఐఏ మైనస్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఈబి ఇంటూ ఐఏ మైనస్ అవుట్పుట్ అనే వాల్యూ వస్తుంది. దీన్ని మనం కన్సిడర్ చేస్తే టీ లాసెస్ ఈక్వల్స్ టు, ఇది రెండింటిని కలిపితే మనకు వచ్చేటి ఏంటి, ఇవే కదా, అంటే ఐరన్ మరియు ఫ్రాక్షనల్ అనే లాసెస్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 9.55 మళ్ళీ ఇంటూ ఐరన్ అండ్ ఫ్రిక్షనల్ లాసెస్ బై ఎన్కి సమానంగా ఉంటుంది. దీనినే టార్క్ యొక్క లాసెస్గా మనం చూస్తాం. దీనిని షాఫ్ట్ టార్క్గా చూస్తాం. దీనిని ఆర్మేచర్ టార్క్గా చూస్తాం. ఏదైనా ఒక్క రోజులో మనం నేర్చుకునేంతగా ఉండదు. దాన్ని ఒక క్రమక్రమంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇది చూసాం, దీంట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ చూడాలా, దీంట్లో స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయడం చూడాలా, దీనిలో టార్క్ని క్యాలిక్యులేట్ చేయడం చూడాలి. ఏం చేసినా కూడా చూడండి, ఇక్కడ ద టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. లో స్పీడ్లో ఉంటే అది టార్క్ ఎక్కువగా ఉంటుంది, హై స్పీడ్లో ఉంటే టార్క్ అనేది తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న లాజిక్స్ తెలిసే ఉంటాయి. ఫస్ట్ గేర్లో ఎత్తుగడ్డ ఎక్కుతుంది, స్పీడ్ తక్కువ ఉంటుంది కదా. ఫోర్త్ గేర్లో ఎక్కుతుందా అంటే ఎక్కదు. అందుకే మనం ఎత్తు రాగానే మనం గేర్ని మనం తగ్గించుకుంటాం మనంతట మనం. కాబట్టి సింపుల్ లాజిక్, ప్రతిదాన్ని ఒక అప్లికేషన్ మెథడ్లో ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విధంగా మనం చదివినప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి 99.9% ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా విషయాలు కావాలంటే, టెక్స్ట్ బుక్ పరంగా, ఆన్లైన్ క్లాసెస్ పరంగా ఏమైనా విషయాలు కావాలంటే మన ఇన్స్టిట్యూట్ మొబైల్ నంబర్ 6309398306కి కాల్ చేయండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు వివరించడం జరుగుతుంది. విష్ యు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.